గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భూమిక నందు. ఈరోజైతే ఈరోజు డేట్ ఎంత 5 కదా, 5th January 2026 పాండిచేరిలో ఉన్నాము. నైట్ 9:30కి ఎక్కితే ఎక్కడ అరుణాచలంలో బస్ ఎక్కితే బస్ స్టాండ్లో 12:30కి దింపింది పాండిచేరిలో. ఇంక ఇక్కడ స్టే చూసుకొని ఇక్కడ ఉండి మార్నింగ్ 6:45 అవుతుంది. రాక్ బీచ్ ఫ్రెంచ్ కాలనీ పోయామని రెడీ అయిపోయినాం. నా అవుట్ఫిట్ చూసారా? ఇప్పుడే చూడకని తర్వాత చూపిస్తాను. हेलो गाइस, देखो ना गा यहाँ में क्या है, देखो ना బీచ్ రాక్ బీచ్కి వచ్చినాం గైస్. కిందకి పోవాలంటే మస్తు భయం అవుతుంది, ఫుల్ అంటే మస్తు భయం అవుతుంది. కానీ సన్సెట్ మాత్రం మస్తు వస్తుంది, గ్లో అవుతుంది స్కిన్ అయితే. ఇంకా ఇటుంటే గ్లో అవుతుంది కదా స్కిన్ కదా. బీచ్ అంటే రాళ్ళు ఉన్నాయి గైస్, దాని లోపలికి పోదాం అనుకుంటున్నాం. కానీ మొన్ననే ఒక న్యూస్ విన్నా, ఒక అమ్మాయి బీచ్లో పడిపోయింది అని. ఇప్పుడు పోబుది అయితే భయం అవుతుంది. అసలు ఏం చేయాలో ఏం అర్థమైతలేదు గైస్. టైం చూస్తే అసలు టైం అవుతలేదు, 8 అయింది. చూస్తున్నాం మెడికల్ ఏంది ఏం కథ అని, అవుతలేదు. కానీ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇంకా ఓషన్ రైడ్ సంథింగ్ ఏవేవో ఉండే, వాటికి వెళ్దామని ప్లాన్ ఉండే. కానీ నాకు భయం అవన్నీ. ఇంత దూరం వచ్చి ఎంజాయ్ చేయకపోతే గలీజ్ ఉంటుంది. బ్లాగ్స్ కోసమన్నా పోవాలి కానీ ఏమో నాకు భయం. చూద్దాం, పోతామో పోమో చూడండి. పోకుంటే ఆ వీడియోలు రావు, చెప్తా అయినా కానీ. ఇప్పుడైతే టైం 1:55 PM అయింది మధ్యాహ్నం. తినడానికి వెళ్తున్నాం బయటికి. నా అవుట్ఫిట్ ఎలా ఉంది చెప్పండి గాయ్స్. మార్నింగ్ ఒకటి అవుట్ఫిట్ చేంజ్ చేసిన, ఇప్పుడు ఇంకోటి. మా స్టేకి వచ్చేసిన గైస్, హోటల్ మా రూమ్కి వచ్చినాము, తినేది తీసుకోండి. ఇప్పుడే పనుకొని అయితే లేచినాం గైస్. టైం అయితే 5 అవుతుంది, 5 అయింది అనుకుంటా మేబీ. ఇప్పుడైతే బీచ్ దగ్గరికి వెళ్తున్నాము, మళ్ళీ రాక్ బీచ్ దగ్గరికి. మార్నింగ్ ఫోటోస్ దిగినాం కానీ ఇప్పుడు సన్సెట్ చూడడానికి వెళ్తున్నాం. మార్నింగ్ సన్ రైజ్ రాలేదు, ఏమో మరి చలికాలం అనో ఏమో మేబీ తెలీదు. ఇప్పుడు వెళ్తున్నాం, బాయ్. నడుచుకుంటూ వెళ్తున్నాం గైస్ బీచ్ దగ్గరికి. మా రూమ్ నుంచి బీచ్కి 200 meters దగ్గర వరకు ఆటో ఆపేసింది. మేము బైక్ తీసుకోలేదు. లైట్ హౌస్ కాడికి పోతున్నాం, అది ఎంత దూరమో ఉంది. దిస్ ఈస్ ద బీచ్, రాక్ బీచ్. ఇందాక నుంచి నువ్వే పోతున్నావు అక్క అంటే ఇక వాళ్ళు నాట్ అలౌడ్. ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు రావద్దు గైస్, అందుకని వచ్చిందండి వయ్యారి. ఇప్పుడే ఫోటోలు తీసుకోవడం అయిపోయింది గైస్. బొంగి వీడియోలో మీకు అసలేం మెసేజే లేదు కదా, ఏం మెసేజ్ ఉండదు. చూడాలంతే. అలలు చూడండి గైస్, ఎట్లా కొట్టుకుంటున్నాయో. అలల్లో పోతే ఎట్లుంటుంది అంతే, ఎట్లుండదు. దట్ ఈస్ ద లైట్ హౌస్. ఈయన గారు మహాత్మా గాంధీ గారు. మార్నింగ్ ఎంతమంది లేకుండే గైస్. వెళ్ళిపోతున్నాం బీచ్కి, బాయ్ చెప్పి మళ్ళీ రేపు వస్తాం. ఈరోజు 5th Jan 2026, రేపు 6th, రేపు వస్తాం, రేపు కలుద్దాం.
రావట్లేదే ఈరోజు 6th Jan 2026 ట్యూస్డే కదా, ట్యూస్డే కొనుక్కున్నాం గైస్. ఈరోజు రిటర్న్ వెళ్ళిపోవాలి హైదరాబాద్. బుక్ చేసుకున్నాం టికెట్స్. వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చిండే, ఇప్పుడు బస్లో మనకి బస్ అస్సలు పడదు, వామిటింగ్ అవుతుంది. అందుకనే ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాము బస్లో తినడానికి తాగడానికి. ఇంకా పోయి పండుకోవడమే. 4:30కి 5కి బస్, కరెక్ట్ 5కి బస్సు ఉంది. వెళ్ళిపోవాలి గైస్. హైదరాబాద్ గుర్తొస్తుంది, పోవాలి. చాలా డేస్ అయిపోయినాయి. చాలా డేస్ అంటే 3 days అయినాయి గట్టిగా కొడితే, తిప్పి కొడితే. బాయ్ గాయ్స్. టైం 2 అయింది. 2 అయింది. మోర్ 2 hours టు గో. మా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. బాయ్ గాయ్స్. మళ్ళీ కలుద్దాం, తర్వాత కలుద్దాము గైస్. మేమైతే రూమ్ చెక్అవుట్ చేస్తున్నాం. టైం ఏమో 4:50 అవుతుంది. 5:30కి బస్సు ఉంది. అంటే 20 minutes ముందు మేము బస్ స్టాప్ కావాలి కాబట్టి, బస్ స్టాప్ ఎక్కడో ఉంది 2 kilometers లోపల. బస్ ఎక్కినాక వీడియో తీస్తా గైస్. బస్ ఎక్కేసినాం గైస్. మాస్క్ ఎందుకు పెట్టుకున్నా అంటే నాకు బస్ పడదు కాబట్టి వామిటింగ్ అవుతుందని పెట్టుకున్నా. కరెక్ట్ 6కి బస్ ఎక్కినాము. 6th Jan 2026 at 6 PM ఈవినింగ్ ఎక్కినాం బస్. రేపు మార్నింగ్ ఎప్పుడు దింపుతుందో ఐడియా లేదు. అప్పటి వరకు వామిట్ కాకుండా ఉంటే చాలా 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 సేఫ్ అండ్ బెటర్ ఉంటాం. మళ్ళీ కలుద్దాం నైట్. ఇప్పుడే బస్ స్టార్ట్ అయింది గైస్. ఇప్పుడే మీకు బాగా చెప్పినా, తర్వాత కలుద్దామన్నా ఇప్పుడే వింటడం. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. డైలీకి లలిత కుమారి ఆంటీ సంథింగ్ ఎవరు ఉంటారు, లలిత ఆంటీ లానే తయారైపోయినాయి. 25 rupees పాండిచ్చేరి.